హాయ్ అండి, నమస్తే. రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు ఆఖరి భాగము. ఇక కథలోకి వెళితే, ఆ మర్నాడు పొద్దున లేచి ముగ్గు వేయటానికి బయటకు వచ్చింది కనకలక్ష్మి. ఎదురింటి ముందు ముగ్గు కనబడలేదు. ఏంటో తనకన్నా ముందు ముగ్గు వేస్తుందిగా, ఏమైపోయింది పంకజం? లోపల నుంచి ఏమీ శబ్దాలు కూడా రావట్లేదు అనుకుంది. ఇంటి ముందు తలుపు కూడా తెరిచిలేదు. ఈనాళ్ళు తన బాధలో తనుండి అసలు పట్టించుకోలేదు బయట ఏం జరుగుతుందో. సరే చూద్దాంలే, కాసేపు అయిన తర్వాత ఏమన్నా లేచి ముగ్గు వేస్తుందేమో అని అనుకుంది. తన ఇంటి ముందు ముగ్గు వేసుకుని లోపలికి వెళ్ళి యథావిధిగా తన పనిలో మునిగిపోయింది. బయట గుమ్మం తెరిచే ఉంచింది. కాఫీ తాగిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి చూసింది ఒక్కసారి. పంకజాన్ని చూడాలనుకుంది. ఇంకా పంకజం ఇంటి ముందు ముగ్గు వేయలేదు. ఇంకా పిల్లలు భర్త నిద్ర లేవలేదు. అందుకే కనకలక్ష్మి బయటికి వచ్చి కాసేపు నిలబడింది. అప్పుడే పైన ఫ్లోర్లో ఉండే సావిత్రి వచ్చింది. నేను 4th ఫ్లోర్లో ఉండే సావిత్రిని, రెంట్కి ఉంటాం. నన్ను మీరు చూశారు కదా ఇంతకుముందు. మా అబ్బాయి సందీప్ టీవీ సీరియల్ డైరెక్ట్ చేస్తున్నాడు. మా అబ్బాయి డైరెక్టర్ అయ్యాడు. ఈరోజు 2 గంటలకి ప్రసారం ప్రారంభమవుతుంది. మీరు కూడా టీవీ సీరియల్స్ చూస్తారు కదా, ఆ టీవీ ఛానల్లో వస్తుంది 2 గంటలకి కరెక్ట్గా. తప్పకుండా చూడండి, మర్చిపోవద్దు అంటూ చెప్పేసి వెళ్ళిపోయింది సావిత్రి. కొడుకు సినిమా డైరెక్టర్ అయ్యాడని ఎంత గొప్పగా చెప్తుందో. అలాగే ఉంటుందనుకుంటా ఆ సంతోషం. పిల్లలు గొప్పవాళ్ళు అయితే పేరు తెచ్చుకుంటే. ఒక్కసారి మళ్ళీ మహేంద్ర గురించి తలుచుకునేటప్పటికీ కనకలక్ష్మి మనసు బాధగా మూలికింది. తన పిల్లలు కూడా చక్కగా వృద్ధిలోకి వచ్చి మంచి ఉద్యోగం సంపాదించుకుని అలా గొప్పగా చెప్పుకునేటట్లు చేయాలి మనసులోనే అనుకుంది కనకలక్ష్మి. సావిత్రి ఆ తర్వాత 2nd ఫ్లోర్లో ఉండే మాలోకం వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మాలోకం కూడా టీవీ సీరియల్స్ చూస్తుందని తెలుసు. అందుకే చెప్పడానికి వెళ్ళింది అక్కడికి. మకతిక మాలోకం ఇద్దరూ అప్పటికే బయట తలుపులు తెరుచుకుని 2 కుర్చీలు వేసుకుని కాఫీ తాగుతూ కూర్చున్నారు. వాళ్ళిద్దరూ అక్కడ కూర్చోవటం చూసి కొంచెం మొహమాట పడింది సావిత్రి చెప్పటానికి. మొదటిసారిగా మాట్లాడుతుంది వాళ్ళింటికి వెళ్ళి. ఏమన్నా అనుకుంటారేమో అనుకుని సందేహించింది. పర్వాలేదులే, చెప్పేద్దాం. మొహమాట పడితే తన కొడుకు గొప్పతనం అందరికీ తెలిసేది ఎలా అనుకుంది. మాలకం గారు, మా అబ్బాయి సందీప్ డైరెక్ట్ చేసిన టీవీ సీరియల్ ఈ రోజు నుంచి ప్రసారం ప్రారంభమవుతుంది. మా అబ్బాయి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇన్నాళ్ళ ట్రైనింగ్ తర్వాత వాళ్ళ సారు ఒక టీవీ సీరియల్ డైరెక్ట్ చేయమని చెప్పాడు. అది వస్తుంది చూడండి. అలాగా, సంతోషం సావిత్రి గారు, తప్పకుండా చూస్తాను. ఏ ఛానల్లో వస్తుంది? ఉత్సాహంగా అడిగింది మాలోకం. ఆ టీవీ ఛానల్ అండి, మధ్యాహ్నం 2 గంటలకి. చూడండి, మర్చిపోకండి. రోజు వస్తుంది డైలీ సీరియల్ అంది సావిత్రి. తప్పకుండా చూస్తానండి, నాకు ఇంట్రెస్ట్ సీరియల్స్ చూడటం. మా ఆయన చూడరు కానీ నేను ఎప్పుడైనా చూస్తాను. మీ అబ్బాయి చేసిన సీరియల్ తప్పకుండా చూస్తాను. థ్యాంక్స్ అండి, వస్తాను. ఇంకా ఇంటి పనులు మొదలు పెట్టలేదు. హడావిడిగా వెళ్ళిపోయింది సావిత్రి. సావిత్రి వెళ్ళిన తర్వాత మాలోకం మగతిక చాలా కబుర్లు చెప్పుకున్నారు. ఏమండి, తప్పకుండా చూడాలండి. ఆవిడ పాపం అంతగా చెప్పింది. వాళ్ళ కొడుకు చిన్నవాడే, అంత గొప్పగా టీవీ సీరియల్ డైరెక్షన్ చేస్తున్నాడంటే ఎంతో గ్రేట్ కదా. నిజమైన మాలోకం, పిల్లలు గొప్పవాళ్ళైతే తల్లిదండ్రులు అలాగే మురిసిపోతారు. ఆవిడ కొడుకు గొప్పతనం అందరికీ తెలియాలని పాపం తాపత్రయపడుతుంది. ఆ సీరియల్ చూసి ఆవిడికి చెప్పు, పాపం సంతోషపడుతుంది. అలాగే, తప్పకుండా చూస్తాను. ఇంకో విషయం, ఆ 3వ ఫ్లోర్లో ఉండే అమ్మాయి కలెక్టర్ అయ్యిందట. నిన్న శ్యామల గారు వైదేహి గారు మాట్లాడుకుంటే విన్నాను. నిన్న సాయంత్రం వాళ్లతో కలిసి గుడికి వెళ్ళాను కదా, అప్పుడు తెలిసింది. ఆడపిల్ల అంత బాగా చదువుకుని చక్కగా వృద్ధిలోకి వస్తే ఆ తల్లిదండ్రులకు ఎంత గర్వంగా ఉంటుందో కదా. అది సరే, ఇంకో విషయం గమనించావా? ఏమిటండి అది? మాలోకం, పైన ఏదో ఫ్లోర్కి ఎవరో కొత్తవాడు వెళుతున్నారు, చూశాను మొన్న. కొత్తగా రెంట్కి వచ్చామని చెప్పారు. నీకు ఏమైనా తెలుసా? అవునండి, అప్పుడు శ్రావణ మాసంలో వెండి గిన్నె ఇచ్చిన ఆవిడ ఉండేది చూడండి. వాళ్ళు వెళ్ళిపోయారట ఇక్కడి నుంచి. అదేంటి, వాళ్ళ సొంత ఇల్లు కదా, వాడు ఎందుకు వెళ్ళిపోయారు అడిగాడు ఆశ్చర్యంగా మగతిక. అసలు ఏం జరిగిందంటే, ఆయన లంచం తీసుకుంటుంటే పట్టుబడ్డాడట. ఇంటికొచ్చి కూడా ఇల్లంతా వెతికి మొత్తం మూట కట్టుకుని తీసుకెళ్ళిపోయారు.
అవునా, అంత జరిగిందా? పైన జరుగుతుంది ఏది మనకు తెలియనే లేదే. అవునండి, వాళ్ళు మళ్ళీ ఇంటికి రారట. అసలు తలెత్తుకోలేకపోతున్నారని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఆవిడ అమ్మగారి ఊళ్ళో ఇల్లు ఉంటే అక్కడికి మార్చేశారట మకం. ఆ అబ్బాయిల్ని హాస్టల్లో పెట్టారట. అసలు అలా లంచం తీసుకోవటం చాలా తప్పు. పట్టుబడితే శిక్ష తప్పదు మరి మాలోకం. ఆవిడన్ని గొప్పలిపోయి బోల్డంత డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే అందరూ అనుకున్నారట మొగుడు లంచాలు తీసుకుని బాగా సంపాదిస్తున్నాడు, ఆవిడేమో దర్జా వెలగబెడుతుంది అనుకునేవారంటండి. అవును, నాకు ఒక ఐడియా వస్తుందండి. వాళ్ళిద్దరూ ఇక్కడికి మళ్ళీ రారట కదా. వాళ్ళ ఇల్లు అమ్మేస్తే మనం కొనుక్కుంటే ఎలా ఉంటుంది? మాలోకం ఆశగా అడిగింది మగతికని. మంచి ఐడియానే వచ్చింది మాలోకం నీకు. కానీ ముందు వాళ్ళు అమ్ముతారో లేదో తెలుసుకోవాలి మనం. ఎంత రేటు చెప్తారో తెలియదు. మనం తూగగలమంటావా? అయినా మరీ ఆశ ఏం పెట్టుకోకులే. వీలైతే చూద్దాం. మనం పెట్టే ధరలో వస్తే తీసుకుందాం, లేదంటే ఇలాగే రెంటుకుందాం. అలాగేనండి. అయినా మనం అనుకోగానే అవుతుంది అంటారా? రాసి పెట్టు ఉంటే అవుతుంది, లేకపోతే లేదు అన్నది మాలోకం నిట్టూరిస్తూ. అబ్బో మాలోకం, ఈ మధ్య నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. వేదాంతం బాని వంట పట్టింది, ఆట పట్టించాడు మకతిక. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. మకతిక మాలోకం అదే బిల్డింగ్లో ఉంటారో లేదో, ఏం జరుగుతుందో కొంతకాలం వరకు వేచి చూడాలి. పంకజం ఒకరోజు పొద్దున్నే ముగ్గు వేస్తున్న కనకలక్ష్మిని చూసి చాలా సంతోషపడింది. ఏం జరిగిందో, ఎందుకు ఇన్నాళ్ళు కనబడలేదో తెలుసుకోవాలని ఒకటే మనసు పీకుతూ ఉంది. కనకలక్ష్మి ముగ్గు వేసే టైంకి తను కూడా వెళ్ళి ముగ్గు వేయటం మొదలుపెట్టింది. ఏమైంది కనకలక్ష్మి, ఇన్నాళ్ళు పెట్టి కనబడలేదు? ఒంట్లో బాగాలేదా? అడిగింది ఉండబట్టలేక. నేను సరే, నువ్వు కూడా ఈ మధ్య కనబడలేదు, ఎక్కడికి వెళ్ళావు? పంకజం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తిరిగి ప్రశ్నించింది. మా శ్రావ్య ఐఏఎస్ పాస్ అయింది. కలెక్టర్గా ట్రైనింగ్ కోసం ఉత్తరాఖండ్ వెళ్ళింది. మేం కూడా వెళ్ళి దింపి వచ్చాము. 4 రోజులు ఉండి వచ్చాం. గర్వంగా కూతురు గురించి చెప్పింది. కనకలక్ష్మి మనసు ఆ మాట వినంగానే మూలికింది. అందుకే ఎక్కడ తన కొడుకు గురించి చెప్పాల్సి వస్తుందో అని మాట దాటేసింది. చాలా సంతోషం పంకజం. శ్రావి చాలా కష్టపడింది. ఎప్పుడు చదువు చదువు అంటూ చదువు మీద ధ్యాసతోనే ఉండేది. అందుకే సాధించింది. పిల్లలు వృద్ధిలోకి వస్తూ ఉంటే అంతకంటే కావాల్సిందేముంది అంది శ్రావ్యని మనస్ఫూర్తిగా పొగుడుతూ పంకజంతో. అలా అప్పుడప్పుడు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. శ్రావ్య లేకపోతే పంకజంకి ఇంట్లో తోచేది కాదు. కనకలక్ష్మి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అసలు పోట్లాడుకోవటం లేదు. కొన్ని రోజుల తర్వాత మాటల్లో తన పెద్ద కొడుకు మహేంద్ర గురించి చెప్పింది. పంకజం విని చాలా బాధపడింది. మహేంద్ర డిగ్రీ చదువు అయిపోయాక ఏదైనా ఉద్యోగంలో పెట్టడం, లేకపోతే బిజినెస్ పెట్టించటమో చేయండి అంటూ సలహా ఇచ్చింది. శ్రావ్యకి ట్రైనింగ్ పూర్తి అవటం, వేరే స్టేట్లో పోస్టింగ్ రావటం కూడా జరిగింది. ఉత్తరప్రదేశ్లో వేశారు మొట్టమొదటి పోస్టింగు. అక్కడ 1 ఏడాది పాటు చేశాక ఆ మనుషులకి, ఆ వాతావరణంకి అలవాటు పడటం జరిగింది. మహేంద్ర డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. డిగ్రీ క్వాలిఫికేషన్తో అంత ఈజీగా ఉద్యోగాలు దొరకవు. ఏదైనా బిజినెస్ పెట్టిస్తే బాగుంటుందని వెంకట్రావు ఆలోచించాడు. చిన్న సూపర్ బజార్ లాంటిది పెట్టి అది నడుపుకోమని చెప్పాడు కొడుకుతో. ఆ పని మీదే ఉన్నాడు మహేంద్ర కొన్నాళ్ళు. లోన్ కోసం, సూపర్ మార్కెట్ పర్మిషన్ కోసం శాంత తండ్రి ఉపేంద్ర గారు చాలా సహాయపడ్డారు మహేంద్రకి. ఆయనకు కూడా ఆనందంగా ఉంది మహేంద్ర ఒక దారిలో పడ్డందుకు. అందుకే ఆయన తన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగించి లోన్ వచ్చేటట్టు చేశాడు. సెంటర్లో సూపర్ మార్కెట్కి తగినట్టుగా ఒక షాపు అద్దెకి తీసుకుని అందులో దానికి తగినట్లుగా అలమరలు తయారు చేయించాడు. ఒక క్యాష్ కౌంటర్ కోసం అరలతో కూడిన టేబుల్, ఒక కుర్చీ కొన్నాడు. సూపర్ మార్కెట్కి తండ్రి పేరు, తల్లి పేరు కలిసి వచ్చేటట్టుగా వెంకటలక్ష్మి సూపర్ మార్కెట్ అని పేరు పెట్టాడు. ఒక కూరగాయలు తప్పిస్తే మిగతా ఇంటికి కావలసిన సరుకులన్నీ చక్కటి క్వాలిటీవి తెప్పించి పద్ధతిగా అరేంజ్ చేశాడు. ఒక శుభముహూర్తంలో తల్లి తండ్రి చేత ప్రారంభోత్సవం చేయించి పూజ చేయించి మొదలుపెట్టాడు. నెమ్మదిగా అతని వ్యాపారం పుంజుకుంటూ వచ్చింది. లోన్ కూడా తీర్చడం మొదలుపెట్టాడు. కనకలక్ష్మికి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది.
పెద్ద కొడుకు చక్కగా దారిలో పడ్డాడు. చెడు స్నేహాలు లేవు, చెడు తిరుగుళ్ళు లేవు. తానేదో తన వ్యాపారం మీద అన్నట్టుగా చాలా శ్రద్ధగా వ్యాపారం చేసుకుంటున్నాడు. రెండోవాడు ఇంజనీరింగ్లో చేరాడు. ఒకరోజు ప్రసాద్ గారు పొద్దున్నే శాస్త్రి గారికి ఫోన్ చేశాడు. శాస్త్రి గారు నమస్కారం, నాకు కళానిలయం నుంచి ఫోన్ వచ్చిందండి. మనకి చెప్పినట్టుగా హరికథ పరిషత్ పెట్టుకోవటానికి ఒక రూము ఇవ్వటానికి పర్మిషన్ ఇచ్చారు. వాళ్లే బోర్డు కూడా తయారు చేసి పెట్టారట. దానికి రెంట్ ఏమీ కట్టాల్సిన పని లేదు. వాళ్ళు మనకి ఫ్రీగా ఇవ్వటానికి ఒప్పుకున్నారు. సాధారణంగా అలా ఏదైనా నడుపుకోవాలంటే వాళ్ళు రెంట్ తీసుకుంటారు. కానీ మనని మాత్రం వాళ్ళు డబ్బు ఏమీ ఇవ్వద్దన్నారు. మీరు వస్తే మనం వెళ్ళి అన్నీ చూసుకుని వద్దాము. ఒక పావు గంటలో నేను కిందికి దిగుతున్నాను. మీరు కూడా మా గేట్ దగ్గరికి వచ్చేయండి. కృష్ణమూర్తి గారు కూడా మనతో వస్తామన్నారు. అలాగేనండి ప్రసాద్ గారు, నేను ఇప్పుడే కిందికి దిగి వస్తాను, తయారయ్యి అంటూ ఫోన్ పెట్టేశాడు. భార్యకి కూతురికి ఆ విషయం చెప్పి బట్టలు వేసుకుని బయలుదేరాడు. పక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి కృష్ణమూర్తి గారిని ప్రసాద్ గారిని కలిశాడు. ముగ్గురు కలిసి ఒక ఆటో మాట్లాడుకుని కళానిలయానికి వెళ్లారు. వీళ్ళు అక్కడికి వెళ్లేటప్పటికీ ఆ కళానిలయం నిర్వాహకులు అక్కడే ఆఫీసులో ఉన్నారు. వీళ్ళని కలవటం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. పరిచయాలు అయిన తర్వాత శాస్త్రి గారి కోసం కేటాయించిన రూమ్ చూపించాడు ఒక ఆయన. మేము ఒక బోర్డు తయారు చేసి పెట్టాము. ఇదిగో చూడండి, ఇందులో మీ పేరు ఇక్కడ రాయిస్తాము. నా పేరు సదాశివ శాస్త్రి, హరికథ బ్రహ్మ సదాశివ శాస్త్రి అని రాయించండి సార్ అందుకున్నారు ప్రసాద్ గారు. తప్పకుండా అండి, రాయించిన తర్వాత దీన్ని బయట గోడకి పెట్టిస్తాను, అందరికీ కనబడేటట్టుగా. ఇప్పుడే పెట్టిస్తాను. ఇక మీరు రేపటి నుంచి ఏ టైంకి వస్తారో చెప్తే ఆ టైంకి మీ రూము తాళం తీసి ఉంచుతాము. నేను రోజు సాయంత్రం పూట వస్తాను. 5 గంటలకల్లా ఉంటాను. చాలా రుణపడి ఉంటాను నేను మీ సహాయానికి. అలా అనకండి, మీ కళ అంతరించిపోకుండా ఉండాలనే మా ఈ ప్రయత్నం. మీలాంటి కళాకారులు ఎందరో రావాలని, హరికథ చెప్పేవారు వినేవారు పెరగాలని మా ఆశ. నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత అంతా దైవేచ్ఛ. రేపు సాయంత్రం 5 గంటలకల్లా ఇక్కడ ఉంటాను. వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ముగ్గురు ఇంటిదారి పట్టారు. రోజులు నెలలు దొర్లుకుంటూ వెళుతున్నాయి. ఎవరి ప్రమేయం లేకుండా. ఆగమన్నా ఆగవు. శాస్త్రి గారు హరికథా పరిషత్కి వెడుతూ బిజీగా గడుపుతున్నారు. మొదట 2 ఉండేవారు, తర్వాత 4 అయ్యారు. వాళ్ళకి హరికథ చెప్పటంలో మెలకువలు, దానికి కావలసినంత సమాచారాన్ని చెప్తున్నారు. శాస్త్రి గారికి హరికథలు చెప్పటానికి తీసుకోవలసిన కథాంశాల్ని, వాటిని ఎలా చెప్పాలి, అందులో ఏ రకంగా పద్యాల్ని పాటల్ని ప్రవేశపెట్టాలి అనే అంశాల్ని ఒక పుస్తక రూపంలో ప్రచురిస్తే ఎలా ఉంటుందా అని అనిపించింది. మొదటిగా రామాయణం, మహాభారతము, భాగవతము మొదలైన వాటిలో అందరికీ ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా అనిపించే కొన్ని అంశాల్ని సెలెక్ట్ చేశాడు. ఉదాహరణకు శివపార్వతీ కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, విరాట పర్వం, శ్రీకృష్ణ లీలలు, శ్రీకృష్ణ రాయబారం, శ్రీరామ పట్టాభిషేకం లాంటివి. ఎక్కువగా పద్యాలు లేకుండా పాఠాల రూపంలో మధ్య మధ్యలో ఉండేటట్లుగా తయారు చేయాలని భావించి దానికోసం రోజు కృషి చేస్తూ ఉన్నారు. తన దగ్గరకు వచ్చే వాళ్లలో 4 ఎంతో శ్రద్ధగా నేర్చుకుందామని వచ్చేవాళ్లే ఉన్నారు. దాంతో ఆయనకి కూడా ఉత్సాహం వచ్చి ఇక ముందు కూడా ఎవరైనా నేర్చుకోవాలంటే సులభంగా ఉండేటట్టుగా ఒక పుస్తకాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుందా అని ఆలోచనలతో రోజు కొంత రాస్తూ ఉన్నారు. అది పూర్తయిన తర్వాత దాన్ని పుస్తకంగా ప్రచురించాలని ఆయన ఉద్దేశం. శాస్త్రి గారి మనవడు కౌశిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యింది. యుఎస్లో ఎంఎస్ చేయటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్లో మంచి యూనివర్సిటీలోనే సీట్ వచ్చింది. లోన్ అప్లై చేసుకుని పేపర్స్ అన్నీ రెడీ పెట్టుకున్నాడు. శాస్త్రి గారు కామాక్షమ్మ బాధపడుతూ ఉన్నారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని అమెరికా పంపిస్తున్నాడని కొడుకు కోడల మీద కొంచెం కోపంగా ఉన్నారు. కానీ సర్ది చెప్పారు వాళ్ళు. పిల్లలు కోరుకుంటూ ఉంటే మనం ఆపలేము కాబట్టి వెళ్ళని అని చెప్పేసి వాళ్ళని ఊరడించారు. అన్నీని వెడితే వెళ్ళని తాతూ, నేనున్నాను కదా, నేను ఇక్కడే ఉంటాను. తాతగారి భుజం చుట్టూ చేతులేస్తూ అంది ప్రజ్ఞ. అలాగే చెప్తావు నువ్వు. రేపు నీ పెళ్లి అయిపోయి నీ మొగుడు కూడా అమెరికా పోదామంటే వెళ్లకుండా ఉంటావా అంది కామాక్షమ్మ. ఏం కాదు, నేను ఇక్కడే ఇండియాలో ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకుంటా, ఎక్కడికి వెళ్ళను అంది ప్రజ్ఞ. మా బంగారు తల్లి,
అయినా నువ్వు ఆడపిల్లవు కదా, ఎప్పటికైనా వేరే ఇంటికి వెళ్లాల్సిన దానివే. నువ్వు ఆ మాట అన్నావు చాలు తల్లి అంటూ నవ్వారు శాస్త్రిగారు. కౌశిక్ ప్రయాణం కోసం కావలసినవన్నీ సమకూర్చటంలో బిజీగా ఉంది తల్లి సుజాత. కాఫీ డేలో కలుసుకున్నారు వాళ్ళిద్దరూ. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ చాలాసేపు ఉండిపోయారు. 2 ఏళ్ళు నిన్ను చూడకుండా ఉండాలా కౌశిక్? నా వల్ల కాదు. కళ్యాణి, ఎంతట్లోకి ఇట్టే గడిచిపోతాయి రోజులు. నీకు కూడా ఇంకొక ఏడాది చదివుంది. నువ్వు కూడా అక్కడికి వచ్చేస్తావుగా నా దగ్గరికి. ఏంటో తలుచుకుంటే అంతా భయంగా ఉంది. మనం అనుకున్నట్టే జరుగుతాయా అనిపిస్తుంది. నేను ఒకవేళ రాకపోతే అక్కడికి, నాకు ఎంఎస్ సీట్ దొరక్కపోతే? అబ్బా, నీకు అన్నీ డౌట్స్, అన్నీ భయాలు. నీకు సీట్ తప్పకుండా వస్తుంది అక్కడ. నువ్వు నెంబర్ 1 స్టూడెంట్వి. నీ తెలివితేటల మీద నీకు నమ్మకం లేదా ఏంటి? అయినా ఒకవేళ నీకు సీటు దొరకలేదు అనుకో, 2 ఏళ్ల తర్వాత నేను జాబ్ తెచ్చుకుని స్థిరపడ్డాక, నిన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు కదా. కౌశిక్, మన పెళ్లి జరుగుతుందంటావా? తప్పకుండా జరుగుతుంది. నువ్వు నెంబర్ 1 డౌట్ మాస్టర్వి. భయం ముందర పుట్టి తర్వాత నువ్వు. యూ సిల్లీ గర్ల్. గట్టిగా నవ్వుతూ బుగ్గలు పట్టుకుని లాగుతూ అన్నాడు. అయినా నువ్వు ఇప్పటి నుంచి ఆ భయాలు ఏవి పెట్టుకోకు. నేను మా ఇంట్లో ఒప్పించగలుగుతాను. ఆ ధైర్యం నాకుంది. నేను మా ఇంట్లో ఏం చెప్తే అది చేస్తారు మా అమ్మ నాన్న. వాళ్ళకి నేనంటే అంత ప్రేమ. ఓకే కళ్యాణి, నా ప్రయాణం దగ్గర పడుతుంది. నేను వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ చేస్తూనే ఉంటాను. నువ్వు మాత్రం చదువు మీద శ్రద్ధ పెట్టు. ఈ 2 ఏళ్ళు చదివైపోతే నువ్వు ఎలాగో నా దగ్గరకు వచ్చేస్తావు కాబట్టి యూఎస్లో మనం కొంచెం సెటిల్ అయ్యాక మన వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం. సరేనా? చీరఫ్, నువ్వు అలా బొంగుముద్దు పెట్టుకుని కూర్చోకు. నేను వెళ్ళబోయే ముందు నీ అందమైన స్మైలింగ్ ఫేస్ని మనసులో పదిలపరుచుకుని ఉంచుకుంటాను. కమాన్ యార్, నవ్వు ఒకసారి. ముఖం పట్టుకుని కళ్యాణి కళ్ళలోకి చూస్తూ 2 పేదాల మీద చూపుడు వెలిపెట్టి అన్నాడు కౌశిక్. ఇద్దరు బోల్డెన్ని సెల్ఫీలు తీసుకున్నారు. కళ్యాణి వాళ్ళ అపార్ట్మెంట్లోని 4వ ఫ్లోర్లో ఉంటుందని తెలియదు మొదట్లో కౌశిక్కి. వాళ్ళిద్దరూ ఒకటే కాలేజీలో చదువుతున్నారు. తను చదివే కాలేజీలోనే కళ్యాణి చదువుతుందని తర్వాత తెలిసింది. కళ్యాణి ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. ఆ సీనియర్స్లో కౌశిక్ కూడా ఉన్నాడు. తమాషాగా కాసేపు ఏడిపించిన తర్వాత వదిలేశారు. అయితే భయస్థురాలైన కళ్యాణికి ఆ మర్నాడు ఫీవర్ వచ్చింది. కొందరు సీనియర్ అమ్మాయిలు ఆ విషయం తెలుసుకుని కళ్యాణి ఉన్న రూమ్కి వెళ్లారు. చాలా హై ఫీవర్తో పడుకున్న కళ్యాణిని చూసి అక్కడే దగ్గరలో ఉండే క్లినిక్కి తీసుకెళ్లారు. 2 రోజుల తర్వాత ఫీవర్ తగ్గి నార్మల్ అయింది కళ్యాణి. కాలేజీ క్యాంపస్లో కళ్యాణి మళ్ళీ చూసి కౌశిక్ అమ్మయ్య అనుకున్నాడు. సాధారణంగా సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే జూనియర్స్ భయపడటం చాలా సహజం. కొంతమంది ఏడ్చేస్తారు, కొంతమంది తట్టుకోగలుగుతారు, కొంతమంది భయపడతారు. వాళ్ళ కాలేజీలో ర్యాగింగ్ అంత సీరియస్గా చేయరు. ఏదో లైట్గా చిన్నగా చేస్తారు. ఎందుకంటే ర్యాగింగ్ చట్టాల్లో ఇరుక్కున్నారంటే మొత్తానికి చదివే లేకుండా పోతుంది. వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్ కూడా చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సీరియస్గా ర్యాగింగ్ చేశారంటే వాళ్ళని రెస్టికేట్ చేసి పడేస్తానని. ఆ భయంతో అంతగా ర్యాగింగ్ చేయరు సీనియర్స్. కానీ కళ్యాణి లాంటి వాళ్లకు ఇంట్లో ముద్దుగా గారాబంగా పెరిగిన వాళ్ళు చిన్నగా ఏమన్నా అన్నా కూడా తట్టుకోలేరు. కళ్ళనీళ్లు తెచ్చేసుకుని భయంతో వణుకుతూ జ్వరం తెచ్చేసుకుంది కళ్యాణి. దాంతో రూమ్మేట్స్ వెళ్ళి సీనియర్స్కి చెప్పారు. వార్డెన్కి తెలిస్తే తిడుతుందని విషయం కూడా చెప్పకుండా కాలేజీకి తీసుకువెడుతున్నట్టుగా తమతో పాటు కళ్యాణిని క్లినిక్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. 2 రోజుల్లో కళ్యాణి తేరుకుంది. జ్వరం తగ్గి మామూలుగా కాలేజీకి వెళ్ళింది. కాలేజీ క్యాంపస్లో కళ్యాణిని చూసి కౌశిక్ అమ్మయ్య అనుకున్నాడు. ఒంట్లో బాలేదు అని తెలిసిన తర్వాత ఎందుకో మనసులో బాధగా అనిపించింది. అలాంటి అమ్మాయిని ర్యాగింగ్ చేస్తే పరిణామాలు ఒక్కోసారి తీవ్రంగా ఉంటాయి. కళ్యాణికి జ్వరంతో సరిపోయింది. కొందరు ఆ భయానికి సూసైడ్ కూడా చేసుకుంటారు. వరండాలో ఒక చోట నిలబడ్డాడు కళ్యాణి క్లాస్ నుంచి బయటకు వచ్చేదాకా. అందరితో పాటు క్లాస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కళ్యాణి దగ్గరికి వెళ్ళి పలకరించాడు. ఎలా ఉన్నారు, జ్వరం తగ్గిందా అంటూ. చిరునవ్వుతో సమాధానమిచ్చింది కళ్యాణి. బాగానే ఉన్నాను, జ్వరం తగ్గింది అంటూ. ఇక అప్పటి నుంచి ఏదో ఒక వంకతో కళ్యాణిని కలవటం మొదలుపెట్టాడు.
కళ్యాణి అందానికి నవ్వుకి ఫిదా అయిపోయాడు కౌశిక్. అప్పుడప్పుడు కలుసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు కాలేజీ క్యాంపస్లోనే. ఆ తర్వాత బయట కాఫీ షాప్లో కలుసుకోవటాల వరకు వెళ్ళింది. ఎందుకో కళ్యాణి అంటే రోజు రోజుకి ఇష్టం ఎక్కువ అవుతూ వచ్చింది. కళ్యాణి కూడా కౌశిక్ అంటే ఇష్టం చూపిస్తూ వచ్చింది. కొన్నాళ్ళ పరిచయం తర్వాత ఒకరికొకరు సొంత అభిప్రాయాలు అభిరుచుల గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఆ తర్వాత ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకునే వరకు వెళ్ళింది స్నేహం. ఆ తర్వాత నెమ్మదిగా ఒకరంటే ఒకరికి ప్రేమ ఏర్పడటం, అది గట్టిపడటం జరిగింది. ఆ ఆశ్చర్యం ఏమంటే ఏడాది పరిచయం తర్వాత వాళ్ళిద్దరి ఇళ్ళు ఒకే చోట ఉన్నాయని తెలుసుకోవటం. సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరూ ఒకేసారి రావటం జరగలేదు ఎప్పుడు. అందుకే వాళ్ళు ఒకే అపార్ట్మెంట్లో ఉన్నారనే విషయం తెలియలేదు. వాళ్ళు ఆ విషయం ఎప్పుడు మాట్లాడుకోలేదు, తెలుసుకోలేదు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఇద్దరు ఇంటికి వచ్చినప్పుడు కలుసుకున్నారు. కౌశిక్కి అప్పుడే తెలిసింది కళ్యాణి అక్కడే ఉంటుందని. కానీ ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేశారు. వాళ్ళు ఒకే కాలేజీలో చదువుతున్నారని, ప్రేమించుకుంటున్నారు అనే విషయం తెలియనియలేదు. అసలు ఎప్పుడూ కూడా కలవటానికి కూడా ప్రయత్నించలేదు. చదువులు పూర్తి కాకుండా అలా ఇద్దరూ తిరుగుతున్నారనేది ఇంట్లో వాళ్ళకి తెలియకూడదని. ఇప్పుడు కౌశిక్ అమెరికా వెళ్ళిపోయే ముందు ఇద్దరూ కలుసుకున్నారు. ఇద్దరు వీడ్కోలు చెప్పుకుని కాఫీ షాప్ నుంచి బయటపడి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కౌశిక్ అమెరికా ప్రయాణం దగ్గర పడింది. ప్రజ్ఞకి కూడా బెంగగా అనిపించింది. ఎదురుగా ఉన్నప్పుడు ఎంత పోట్లాడుకున్నా అన్న దూరంగా వెళ్ళిపోతున్నాడు అనే బాధ ఎక్కువైంది. దగ్గరగా ఉన్నప్పుడు ఇద్దరు వాదించుకుంటూ పోట్లాడుకుంటూ ఉన్నా దూరం అయిపోతారు అనేటప్పటికీ ఎందుకో బాధగా ఉంటుంది. అన్న ప్రయాణం అవుతుంటే కళ్ళనీళ్లు పెట్టుకుంది. కౌశిక్ దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. వీడియో కాల్స్ చేస్తూ ఉంటాను, ఏం బెంగపడొద్దు అని చెప్పాడు. ఇండియాలో ఉంటే దూరంగా ఉండి చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా దూరాలు ఫీల్ అవ్వటం జరగదు. అదే ఖండాలు మారి ఎక్కడికి వెడుతుంటే మాత్రం దూరాలు ఎక్కువవుతున్నట్టుగా అనిపిస్తుంది. తాతయ్య నానమ్మల ఆశీర్వాదం తీసుకున్నాడు కాళ్ళకి నమస్కరిస్తూ. వాళ్ళు అక్షంతలు వేసి దీవించారు. బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని. అందరికీ వీడ్కోలు చెబుతూ టాక్సీ ఎక్కుతూ ఒక్కసారి పైకి చూశాడు. అక్కడ తన కోసం, తనని చూడటం కోసం కళ్యాణి ఉంటుందని తెలుసు. అందుకే పైకి చూశాడు. ఎవరికీ కనబడకుండా కళ్యాణికి చెయ్యి ఊపి టాటా చెప్పాడు. కళ్యాణి చిరునవ్వుతో కనిపించింది. ఆ ముద్దు ముఖాన్ని మనసులోనే ముద్రించుకుని అమెరికా ప్రయాణమయ్యాడు. సరస్వతికి నెలలు నిండాయి. డెలివరీ కోసం అమ్మా నాన్న వచ్చారు ఆ టైంకి. సారథి సరస్వతి ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఒక చక్కటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ అయ్యింది. 3వ రోజు ఇంటికి వచ్చింది. అపార్ట్మెంట్లో విషయం తెలుసుకుని అందరూ సంతోషించారు. బాలసారి ఘనంగా జరిపించారు. పాపకి శ్రేష్ఠ అని నామకరణం చేశారు. అందరూ వచ్చి దీవించారు. ఇక అప్పటి నుంచి సరస్వతి పాపతోనే బిజీ అయిపోయింది. 3 నెలలు ఉన్న తర్వాత సరస్వతి అమ్మా నాన్న వెళ్ళిపోయారు. ఆ తర్వాత సారథి తల్లిదండ్రులు వచ్చారు. వారు కొద్ది రోజులు ఉండి మనవరాలు ముద్దు ముచ్చట్లు చూసి వెళ్ళిపోయారు. వనజ కూడా అప్పుడప్పుడు వస్తూ పాపతో ఆడుకుంటూ ఉంది. ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లి అర్జునికి కూడా చూపిస్తూ ఉంది. అతనికి కూడా శ్రేష్ఠకి బాగా అలవాటు పడింది. మానస అయితే స్కూల్ నుంచి రాగానే కాసేపు వచ్చి కూర్చుని శ్రేష్ఠతో కబుర్లు చెబుతూ ఉంది. మానస చెప్పే కబుర్లకి శ్రేష్ఠ కిలకిలా నవ్వుతుంటే ఎంతో సందడిగా ఉండేది. ఎంతైనా పిల్లలు ఉంటే ఆ ఆనందమే వేరు అనుకునేది వనజ కూడా వాళ్ళని చూసినప్పుడల్లా. 2 ఏళ్లు కాలగర్భంలో కలిసిపోయినాయి. అయితే ఆ 2 ఏళ్లలోనే చాలా మార్పులు సంభవించాయి. మహేంద్ర వ్యాపారంలో స్థిరపడటంతో అతని షాపు చూసి అతని ప్రవర్తన తెలుసుకుని ఆ పక్కనే వ్యాపారం చేసుకుంటున్న సుదర్శన్ తన కూతుర్ని మహేంద్రకి ఇచ్చి పెళ్లి చేయటానికి ఆలోచన చేశాడు. మహేంద్ర తల్లిదండ్రులతో మాట్లాడి సంబంధం ఖరారు చేసుకున్నాడు. కనకలక్ష్మి వెంకట్రావులకి అమ్మాయి నచ్చింది. వాళ్ళు కూడా ఇష్టపడ్డారు. కవితని అప్పుడప్పుడు షాప్లో చూస్తూ ఉన్నాడు మహేంద్ర. తను కూడా కవితని ఇష్టపడి పెళ్లి చేసుకోవటానికి అంగీకారం తెలిపాడు. ఒకానొక శుభముహూర్తాన మహేంద్రకి కవితకి పెళ్లి జరిగింది. కవితతో పెళ్లి జరిగిన తర్వాత ఆమె కాలు పెట్టిన అదృష్టమో ఏమో పక్క షాపు కూడా ఖాళీ అయితే దాన్ని కూడా తీసుకుని తన షాప్తో కలిపి పెద్దది చేసి కూరగాయలు పళ్ళు కూడా పెట్టి వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నాడు.
కవిత కూడా షాపుకు వచ్చి అతనికి సహాయం చేస్తూ ఉండేది. చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఏమన్నా తప్పటడుగులు వేసినా సరిదిద్దుకుని మంచి మార్గంలో వెళ్ళి జీవితాన్ని చక్కపరుచుకోవచ్చు, వృద్ధిలోకి రావచ్చు అనే విషయాన్ని రుజువు చేశాడు మహేంద్ర. అదొక పెద్ద ఫంక్షన్ హాల్. అక్కడ పెళ్లి జరుగుతుంది. 2 రోజుల నుంచి మెహందీ ఫంక్షన్, సంగీత అంటూ చాలా హడావిడే జరిగింది. ఇక ఆ రోజు శుభముహూర్తం. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అందంగా అలంకరించిన కళ్యాణ వేదిక మీద కూర్చుని ఉన్నారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురి మెడలో తాళి కట్టాడు. పెళ్లి బట్టలతో మెరిసిపోతున్నారు కౌశిక్, కళ్యాణిలు. అపార్ట్మెంట్లో అందరూ స్నేహితులు, చుట్టాలు వచ్చి వాళ్ళిద్దరిని అక్షంతలు వేసి ఆశీర్వదించారు. కౌశిక్, కళ్యాణి పెద్దలందరి కాళ్ళకి నమస్కరించి అక్షంతలు వేయించుకున్నారు. కౌశిక్ నాయనమ్మ కాళ్ళకి నమస్కరిస్తుంటే పక్కనే తాతయ్య లేకపోవటం చూసి మనసులోనే బాధపడ్డాడు. అలాంటి టైంలో కళ్ళనీళ్లు పెట్టుకోవటం మంచిది కాదని కామాక్షమ్మ కూడా బరువైన గుండెతో మనవడిని, మనవరాల్ని దీవించింది. మనవడి పెళ్లి చూడకుండానే శాస్త్రిగారు వెళ్ళిపోవటం కొంచెం బాధగా అనిపించింది సుబ్రహ్మణ్యంకి, సుజాతకి కూడా. ఏడాది క్రితమే ఒకరోజు సడన్గా గుండెపోటుతో మరణించారు శాస్త్రిగారు. ఆ దుఃఖం తట్టుకోవటానికి ఏడాది పట్టింది ఆ కుటుంబానికి. కౌశిక్కి అమెరికాలో చదువు అయిపోయిన తర్వాత మంచి కంపెనీలో జాబ్ దొరికింది అక్కడే. దాంతో కళ్యాణితో తన ప్రేమను గురించి తల్లిదండ్రులతో చెప్పి పెళ్లి చేసుకుంటారని అంగీకారం తెలుపమని అడిగాడు. సుబ్రహ్మణ్యం, సుజాతలకి మొదట్లో అంతగా ఇష్టం లేకపోయింది. ముఖ్యమైన కారణం కులాలు వేరవటం. దానివలన ఏమన్నా ముందు ముందు సమస్యలు వస్తాయేమో అని వాళ్ళ భయం. శాస్త్రిగారు బతికుంటే ఆయన చాలా కోపగించుకునేవాడు మనవడిని. వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, తిండి వేరు, పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయో అని అనేవాడు. ఎట్టి పరిస్థితుల్లో మనవడి పెళ్లిని అంగీకరించేవాడు కాదు. కానీ సుబ్రహ్మణ్యం, సుజాత ఈ తరం వాళ్ళు. ఆ అమ్మాయిని అన్నేళ్ల బట్టి ప్రేమిస్తున్న కొడుకు వాళ్ళు కాదన్నా కూడా పెళ్లి చేసుకుంటాడు. అందుకే పెద్దరికం నిలబెట్టుకుంటూ వారిద్దరి పెళ్లికి సమ్మతిని తెలిపారు. ప్రజ్ఞ కూడా అన్నని సపోర్ట్ చేస్తూ వాళ్ళిద్దరినీ ఒప్పించింది. కళ్యాణి తల్లిదండ్రులు రాజేష్, అనురాధ కూడా వాళ్ళ బాధ్యతగా కౌశిక్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లారు. పిల్లలిద్దరూ ఇష్టపడుతున్నారు కాబట్టి పెళ్లి చేయటం మన బాధ్యత. మాకేమీ అభ్యంతరం లేదు. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వటానికి అన్నారు. అలా ఇటువైపు అటువైపు కూడా పెద్దల అంగీకారంతో కౌశిక్, కళ్యాణిల పెళ్లి జరుగుతుంది. ఆ ముందు రోజు జరిగిన సంగీత్ కార్యక్రమంలో శాస్త్రిగారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థి హరికథ చెప్పాడు. ఆ ప్రోగ్రాం హైలైట్గా నిలిచింది. శివపార్వతి కళ్యాణం శాస్త్రిగారు చెప్పినట్లే ఆ విద్యార్థి కూడా ఎంతో బాగా చెప్పాడు. చక్కటి కంఠంతో చిడతలు వేస్తూ ఆ అబ్బాయి చెప్తుంటే అందరూ ఎంతో శ్రద్ధగా విన్నారు. కళ్ళు చెవులు అప్పగించేశారు. పైలోకంలో ఉన్న శాస్త్రిగారు ఎంతో సంతోషించి ఉండొచ్చు తన విద్యార్థి ప్రతిభని చూసి. కార్యక్రమం చూస్తున్న కొందరు ముందుకు వచ్చి ఆ అబ్బాయికి తమకు తోచినంత కట్నం చేతిలో పెట్టారు. కొందరు బట్టలు పెట్టారు. ఆ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఈవెంట్స్ మేనేజర్ ఇక మీద పాటలు, డాన్స్లతో పాటు హరికథను కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్లో చేర్చాలని నిశ్చయించుకున్నారు. అలాంటి ప్రోగ్రామ్స్ వలన ఈ తరం వాళ్ళు కూడా మన ఇతిహాసాలు, పురాణాల గురించి విని తెలుసుకోవటం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వనజ, అర్జున్ కూడా తాము పెంచుకుంటున్న హిమబిందుతో అక్కడికి వచ్చారు. సరస్వతి కూతురు, వనజ కూతురు స్టేజ్ మీద బుజ్జి బుజ్జి పాదాలతో అడుగులు వేస్తూ అక్కడ ప్లే చేస్తున్న మ్యూజిక్కి తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ అందరినీ అలంకరించారు. వాళ్ళని చూసి అందరూ మురిసిపోయారు. అందంగా కుందనపు బొమ్మల్లా ఉన్నారు. అర్జున్కి పాప హిమబిందు అంటే చెప్పలేనంత ప్రేమ. ఆఫీస్లో ఉన్నంతసేపు గంటకోసారి వనజకి ఫోన్ చేసి పాప ఏం చేస్తుంది అని అడుగుతూ ఉంటాడు. వీడియో కాల్ చేసి చూస్తూ ఉంటాడు. అనాథాశ్రమం నుండి నెల పిల్లగా తెచ్చుకున్న పాప అంటే వాళ్ళిద్దరికీ వల్లమాలిన అభిమానం. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. మానస, శ్రద్ధ కూడా హిందీ సినిమా పాటలు పాడారు. సింధూజ, సాయితేజ కూడా హుషారుగా తిరుగుతూ ఉన్నారు. సందడి అంతా పిల్లలదే అక్కడ. పంకజం ఫ్యామిలీ, కనకలక్ష్మి ఫ్యామిలీ ఆ పెళ్లికి రాలేదు. ఎందుకంటే అదే టైంకి చెన్నైలో శ్రావ్య పెళ్లి జరుగుతుంది. తనకన్నా 2 ఏళ్ళు సీనియర్ అయిన చెన్నై వాస్తవ్యుడు అయిన సంతోష్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. ఇద్దరు కలెక్టర్స్గా ఉత్తరాఖండ్లో ఉన్నారు ప్రస్తుతం. కృష్ణమూర్తి గారు, శ్యామల ఆ టైంకి ఊళ్ళో లేరు. 2 కొడుకు ఒకటే గొడవ పెడుతున్నాడని, మనవరాలు కలవరిస్తుందని అమెరికా వెళ్లారు కొద్ది నెలలు ఉండటానికి.
పెళ్లి జరిగిన తర్వాత కౌశిక్ కళ్యాణి వెంటనే అమెరికా వెళ్ళిపోయారు. కళ్యాణి కాలేజీకి ఏవో హాలిడేస్ కలిసి వచ్చాయని 10 రోజులు మాత్రమే సెలవు తీసుకుని వచ్చింది. కళ్యాణికి ఇంకో 6 నెలల్లో ఎంఎస్ డిగ్రీ చేతికి వస్తుంది. అంతమంది గురించి చెప్పుకున్నాము. మరి మాలోకం మకతిక సంగతి ఏమంటారా? వాళ్ళు అనుకున్నట్లుగానే కోకోనెలియ వాస్తవులయ్యారు. 5వ ఫ్లోర్ అమ్మేస్తారని విషయం తెలుసుకుని వెంటనే ప్రతాప్కి ఫోన్ చేసి వాళ్ళు కొనుక్కుంటామని చెప్పారు. ప్రతాప్ సుహాసిని రావటం, ఇల్లు వాళ్లకు అమ్మేసి రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చూసుకుని మళ్ళీ వెళ్ళిపోయారు. కొంచెం తక్కువ ఖరీదుకి అమ్మేశారు. దాంతో మాలోకం మకతిక కూడా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఆ రెంటు అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కూడా ఎంతో చక్కగా కలిసిమెలిసి ఉంటూ కులమత భేదాలు లేకుండా పండగలు పబ్బాలు చేసుకుంటూ ఒకరి ఇంటికి ఒకరు వెడుతూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు. సర్వేజన సుఖినో భవంతు. శుభం. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేసేటప్పుడు పక్కన హైపే ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.